సో జాకోబ్ ఫ్యామిలీ డిస్ఫంక్షనింగ్ ఫ్యామిలీ, నో ఆర్డర్. పక్కన చూసి యాకోబు ఫ్యామిలీని చూసి నవ్వుతున్నారు. ఓ మీ ఫ్యామిలీ లాగా అయిపోయింది, భార్య లేదు, పిల్లలు లేరు, అన్నం లేదు, కరువు, పిల్లలందరూ మర్డరర్స్ అయిపోయారు, హేట్రేట్స్ అయిపోయారు. భయంకరమైన పరిస్థితుల్లో ఫ్యామిలీ అంతా గందరగోళంగా ఉంటే ఎలా ఉందండి ఈ పరిస్థితి? భయంకరమైన పరిస్థితి ఉంది. అందుకని ఒక భక్తుడు రాశాడు, నా జీవిత యాత్రలో ప్రభువాని పాదమే శరణం, ఈ లోకమందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేరు. పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, పలువిధ శోధన మారాని నీ వాగ్దానములే నమ్మి సాగిపోదును. పాడండి. మారాని నీ హల్లెలూయా. Dysfunctioning home, children are out of way, there are no children, there is a famine. ఎంత భయంకరమైన పరిస్థితి. బట్ ఈ ఫ్యామిలీకి ఏముంది? వాగ్దానం ఉంది. నీ కొడుకు మాట వినకపోయినా నీ కొడుకు వాగ్దానంలో ఉన్నాడు. అది చెప్పండి హల్లెలూయా. నీ భార్య నీ మాట వినకపోయినా షీఈస్ ఇన్ ద ప్రామిస్. ఒక్క రోజు కాకపోతే ఒక్క రోజైనా నమ్మవలసినదే. అది డోంట్ లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే, డోంట్ లుక్ ఎట్ దాట్, లుక్ ఎట్ ద ప్రామిస్. ఆమేన్. నీ కొడుకు ఎదురు తిరిగి ఏంట్రా డాడీ అని ఎదురు తిరిగాడు అనుకో, లుక్ ఎట్ ద ప్రామిస్, డోంట్ లుక్ ఎట్ హిమ్. ఆయన లుక్ ఎట్ చేస్తే రివర్స్ అవుతావు. ఏదో రోజున నా కొడుకు పాస్టర్ అవుతాడు అనుకోవాలి. ఎందుకంటే లేవి మర్డరర్, తర్వాత లేవి యాజకుడయ్యాడు. హల్లెలూయా. చెప్పండి ఆమె. చూసారు, మన పరిస్థితులు చూసి రియాక్ట్ ఇస్తాం. మనం పరిస్థితులు కాదు, మనం ప్రామిస్ని చూడాలి. ప్రామిస్ చూసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రామిస్ చూసుకోవాలి. ఎంతమంది ఎలాగున్నా యాకోబుని ఎంతోమంది హేళన చేశారు. ఉదాహరణ మా ఫ్యామిలీ. అన్నయ్య త్రాగేసి తిరిగేవాడు. నేను దేవుడు లేడని హేతువాది సిద్ధాంతంలో తిరిగేవాడిని. నేను మా ఊర్లో అందరూ మమ్మల్ని తిట్టుకునేవారు. మా అమ్మ మూలను కూర్చొని ప్రార్థిస్తూ ఉండేది. చెప్పండి హల్లెలూయా. అమ్మ నమ్మింది ప్రామిస్, అమ్మ నమ్మింది వాగ్దానం. అమ్మ అనేది ఏదో ఒక రోజున నువ్వు సేవకుడు అవుతావు అనేది. నేను అనేవాడిని చిచి సేవ నాకు ఇష్టం లేదనేవాడిని. అమ్మే గెలిచింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చప్పలు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. చూసారా, అలా నశించిపోతున్న ఫ్యామిలీని తాగి తిరిగేవాడు ఓబజ్జన్నయ్య గారు. తిరుగుతున్నటువంటి అన్నయ్యని యేసయ్య బాగు చేసుకుని పాస్టర్గా చేశాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. పాడైపోయిన వారిని బాగు చేస్తాడు యేసయ్య. వాగ్దానం ఉంది మనకి. అబ్రహాం వాగ్దానం మనకుంది. అందుకని వాగ్దానం చూడాలి, కానీ పరిస్థితులను మనం చూడకూడదు. ఆమేన్. చూడండి, యాకోబు ఎంత కృంగిపోయాడు, ఎంత నలిగిపోయాడు. చూచిన వాళ్ళందరూ ఈ ఫ్యామిలీని చూసి నవ్వుతూ ఉన్నారు. నవ్వుల ఫ్యామిలీ అయిపోయింది. ఎవ్వరు మాటింటలేదు, ఎవ్వరు దారిన వాళ్ళు ఉన్నారు. ఎవరి ఫ్యామిలీ ఎవరి దారిన వాళ్ళు జీవిస్తున్న సమయంలో ప్రియులారా అలాగే కూర్చున్నాడు. ఈజ్ ఆల్ అబౌట్ ఈ గివెన్ అప్, హీ లాస్ హిజ్ హోప్. అందుకని ఒక ఆయన అంటాడు, 4 వీక్స్ అన్నం లేకుండా బతకొచ్చట. ఎన్ని వీక్స్? 4 వీక్స్.
యూ కెన్ లివ్ వితౌట్ ఫుడ్ 4 weeks. 4 days యూ కెన్ లివ్ వితౌట్ వాటర్. 4 రోజులు నీరు లేకుండా బ్రతకొచ్చాట. 4 minutes యూ కెన్ లివ్ వితౌట్ ఎయిర్. గాలి లేకుండా 4 minutes బ్రతకొచ్చాట. నిరీక్షణ లేకుండా 4 seconds కూడా బ్రతకలేమంటండి. యూ కెన్ నాట్ లివ్ 4 seconds వితౌట్ hope. Where is the hope? Where is the hope? అసలు పైకి వస్తాను అన్న యాకోబుకి అసలు పైకి వస్తుంది నా ఫ్యామిలీ అన్న హోప్ ఉందా? లేనప్పుడే నమ్మాలి వాగ్దానం. కొడుకు ఇస్సాకు పుడతాడన్న ఏమాత్రం హోప్ ఉందా అబ్రహాంకి? కానీ మృతుల సహితము లేపేవాడని నమ్మాడు. చెప్పండి, హోప్ లేదు కనీసం. దెర్ ఇస్ నో హోప్. హోప్ లేనప్పుడు నమ్మాడు ప్రామిస్ని. అది ప్రామిస్ అనేది. అందుకనే ప్రామిసెస్ వినండి, ప్రామిసెస్ అనేవి డిలే అవ్వచ్చు కానీ నెవర్ డినై. హల్లెలూయా. అర్థమైందా? ప్రామిసెస్ కొన్ని లేట్ జరగొచ్చాం కానీ జరగకుండా మాత్రము ఉండవు. అది నా ప్రార్థన ఏంటంటే, పాత నిబంధనలో అంత లేట్ అయింది కానీ క్రొత్త నిబంధనలో నేడే వాగ్దానము నెరవేరే దినం అంతే. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఈ రోజే, ఈ సెకండే వాగ్దానం నెరవేరాలి. యాకోబు ఆల్మోస్ట్ గివెన్ అప్. అలాగ కృంగిపోయి కూర్చున్నాడు. పిల్లలు మాట వింటలేదు, భార్య చనిపోయింది, ఫుడ్ లేదు. ఇలాగ కూర్చున్నాడు. వినండి, ఇలా చూడండి, ఇలాగే కూర్చొని ఏడ్చుకుంటూ ఉన్నాడు. నాన్న ఇచ్చిన ప్రామిస్, నాన్న చెప్పాడు కదా, నువ్వు ఫలిస్తా, నువ్వు దీవించబడతావు, నువ్వు అనేక జనములు అవుతావంటే ఉన్న జనమంతా పోయింది. వాగ్దానం ఏంటి? నీవు అనేక. అసలు యాకోబుకు ఆశీర్వాదాలు మీరు చూస్తే, నీ పంట సస్యశ్యామలంగా ఉంటుంది, నీ మంచు ఉంటుంది, నీ ముందే నమస్కారం చేస్తారు, ఎంతో బ్లెస్సింగ్స్ వాగ్దానాలు ఉన్నాయి. కానీ హోప్ లేని స్థితిలో ఉన్నాడు. హోప్లెస్ ఫ్యామిలీ, హోప్లెస్ జాకోబ్. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు జరిగిన కలవరపడని అవసరం లేదు. దెబ్బ వెనక దెబ్బ జరిగిన, సమస్య వెనకాల సమస్య నీకు వచ్చిన కంగారు పడ అవసరం లేదు. నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, వాగ్దానం. పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా మారాని నీ వాగ్దానములే నమ్మి సాగిపోదును. పాడండి. మారాని నీ వాగ్దానములే నమ్మి సాగిపోదును నా జీవి. పాడండి. పలువిధ శోధన కష్టములు ఆవరించగా, పలువిధ శోధన ఆవరించియుండగా మారాని నీ. అందరూ పాడదాం. నీ వాగ్దానములే మారాని నీ వాగ్దానములే. Maybe Jacob, he lost his hope. Jacob, he lost his hope.
హోల్ హోప్ అంతా పోయింది. అన్ని వ్యతిరేకంగా, ఆల్మోస్ట్ ఫ్రమ్ హిజ్ చైల్డ్హుడ్, ఫ్రమ్ హిజ్ ఓల్డ్నెస్ ఏది మంచి జరగలేదు. ఒక కరువు తాండవిస్తుంది, తినటానికి తిండి లేదు, పిల్లలు మాటింటలేదు. ఎంత ఎంత భయంకరమైన స్థితి. అలా కూర్చునే ఉన్నాడు. 10 మంది కొడుకులు వచ్చారు. డాడీ 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 అన్నారు. ఏంటి నాన్న అంటే, వినండి, మన తమ్ముడు యోసేపు బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. నమ్మలేదు. ఈ 10 మంది ధర్మశాస్త్రానికి గుర్తు అనమాట. ఈ 10 మంది అన్నదమ్ములు ధర్మశాస్త్రానికి గుర్తు. 2 కొడుకులు, ఫేవరెట్ సన్స్ ఎవరంటే యోసేపు, బెన్యామిన్. యాకోబుకి 2 ఫేవరెట్ సన్స్, రేచెల్కి ఫేవరెట్ సన్స్. రేచెల్ అంటే లిటిల్ ల్యాంబ్. లిటిల్ ల్యాంబ్ అంటే చిన్న గొర్రె పిల్ల. రేచెల్ చచ్చిపోతున్నప్పుడు బెన్యామిన్ పుట్టాడు. బెన్యామిన్ మనకి గుర్తు. యేసయ్య సిలువలో మనము జన్మించాం. ఆమేన్, హల్లెలూయా. రేచెల్ అనగా లిటిల్ ల్యాంబ్. యాకోబుకి 2 ప్రియమైన కొడుకులు. దేవునికి 2 కొడుకులే ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఒకరు యేసయ్య, మరి ఒకరు మనం. వి ఆర్ బిలవెడ్ సన్స్. అందుకని బెంజమిన్ ఈజ్ హైలీ వాంటెడ్ బై హిస్ ఫాదర్. బెంజమిన్ ఈజ్ హైలీ డిమాండెడ్ బై హిస్ బ్రదర్. బెంజమిన్ వచ్చే వరకు అన్నం లేదు, గిన్నం లేదు. 10 మందే చచ్చిపోయాడని చెప్పారు. 10 మంది నోట నుండే దేవుడు చెప్పించాడు, బ్రతికాడని చెప్పండి అన్నాడు. ధర్మశాస్త్ర బోధకుల్ని మార్చి కృపా వర్తమానాలు బోధిస్తాడు. కమాన్ సే హల్లెలూయా. ఏ నోటితో అయితే దేవుడు శపిస్తున్నాడని చెప్పారో అదే నోటితో యేసు కృప రక్షిస్తాడని చెప్పిస్తాడు దేవుడు. ఎస్, చెప్పండి ఆమేన్. డాడీ డాడీ డాడీ. ఎవరు బ్రతికారు? యోసేపు బ్రతికాడు. డాడీ వ్యాగన్స్ వస్తున్నాయి, వ్యాగన్స్ బండ్లు వచ్చేస్తున్నాయి అంటే నమ్మలేదు. నమ్మకపోయినా వ్యాగన్స్ ఈజ్ ఆన్ ద వే ఫర్ యూ. హల్లెలూయా. ఈవెన్ he don't like your faith also. He is the author of faith. అంతే, చెప్పండి ఆమేన్. యోసేపు వ్యాగన్స్ పంపించాడు. యోసేపు అడిగాడు, మా నాన్న బ్రతికే ఉన్నాడా అంటే బ్రతికే ఉన్నాడు, కానీ ఈ లాస్డ్ హిస్ హోప్. పల్స్ అంతా డౌన్ అయిపోయి కూర్చున్నాడు. పల్స్ రోజు రోజుకి ఏమైపోతుంది? పల్స్ దాదాపుగా ఎంత ఉండాలి? 72 ఉండాలి. అది ఎక్కువైనా డేంజరే, తక్కువైన డేంజర్. అక్కడ ఉంది 27 వచ్చిన 45, 27లో ఉంటుంది. ఎంత పవర్ఫుల్ వర్డ్ అంటే, యోసేపు బ్రతికా. బట్ ఇక్కడ కూర్చో, సిట్ డౌన్ హియర్. యోసేపు బ్రతికున్నాడు అని మాట నాన్న వినగానే తన చదవమ్మా 27 వచ్చిన అనుకుంటా, 26లో నమ్మలేదు. యోసేపు బ్రతికున్నాడని నమ్మలేదు. నమ్మకపోయినా యోసేపు పంపిస్తున్నాడు వ్యాగన్స్. 27 చదవండి. 45:27 చదవమ్మా గట్టిగా. వెన్ ఈజిప్ట్, Canaan, Jacob the father told him Joseph is yet alive. ఏ నోటితో చెప్పాలి? 10 మంది ఏం చెప్పారు ఇంతకు ముందు? చెప్పండి. జోసెఫ్ చచ్చిపోయాడని చెప్పిన పాస్టర్ని జోసెఫ్ బతికాడని చెప్పాలి. చెప్పండి హల్లెలూయా. Joseph is yet alive. Abbabababba. He is a governor all the lands of the Egypt. అబ్బో ఏమైపోయాడు? నానా గవర్నర్ అయిపోయాడు నాన్న అంటే నమ్మలేదు. ఎవరో? యాకోబు. నాయనా మీరు ఏదన్నా చెప్తారు నాయనా. నమ్మలేదు. నమ్మకపోయినా
నీకు వ్యాగన్స్ వస్తున్నాయి. హల్లెలూయా. కొన్నిసార్లు ఐ హ్యావ్ ఫెయిత్ ఫర్ దట్, ఐ హ్యావ్ ఫెయిత్ ఫర్ దిస్, ఐ హ్యావ్ ఫెయిత్. యూ నో నీడ్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. ఇక్కడ ఫెయిత్ కూడా లేదు, ఉందా? ఈవెన్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. ఫాదర్ నమ్మలేదు, వాళ్ళ మాటలు నమ్మలేదు. నమ్మకపోయినా ఏమొస్తున్నాయి? వ్యాగన్స్ ఆర్ కమింగ్. చెప్పండి హల్లెలూయా, గ్లోరీ, ఆమేన్. చెప్పండి ఆమేన్. Wagons are coming because you are a father, because you are a child of Jesus Christ. ఆయన నీ మీద ఆధారపడేవాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన ఇచ్చే దేవుడే. చదవండి, ఇంకేముంది చదవమ్మా, రీడ్. జాకోబ్ హార్ట్ ఫెయింటెడ్. ఫెయింటెడ్ అంటే ఏంటి? ఫెయింటెడ్ అంటే అమ్మా ఫెయింటెడా? కళ్ళు తిరిగి పడిపోయి అంటే పలస ఏమైపోయింది? డౌన్. చెప్పండి, 72 ఉండవలసిన పల్స్ ఎంత ఉంది? 40కి వెళ్ళిపోయింది. బీపీ డౌన్ అయిపోయింది. షుగర్ లెవెల్స్ కిందకి వెళ్ళిపోయి. అందరూ వినండి జాగ్రత్తగా, కిందకి వెళ్ళిపోయి లెవెల్స్ అన్నీ వెళ్ళిపోయాయి. అంత డౌన్ అయిపోయింది. అంటే బీపీ నార్మల్ ఉండాలన్నా యోసేపుని గురించి వినాలి. హలో చెప్పండి హల్లెలూయా. సంఘంలో మంచి ఆయురారోగ్యంగా ఉండాలన్నా సంఘం ఎవరి గురించి వినాలి? యేసయ్య గురించే వినాలి. చెప్పండి ఆమేన్. ఫెయింటెడ్ and they told him all the words of Joseph, said unto him, and when he saw the wagons. ఆగండి, ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాట నమ్మలేదు, కానీ ఏమి విన్నాడంటే బండ్లు రావడం విన్నాడు. పల్లెటూరులో మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్ల మీద బండ్లు వస్తూ ఉంటే 4-5 కిలోమీటర్ దూరంలో నుంచి వినొచ్చు. ఎందుకంటే బండ్లకి ఏమంటారు బ్రదర్, అయ్యి గజ్జలు ఉంటాయి. గజ్జలు టక్ టక్ అంట వస్తూ ఉంటుంది అనమాట. మీరు నిజంగా ఆ రోడ్డుపై చెవి పెట్టి చూడండి, ఏమి వినపడతాయంటే ఎడ్లు గంటలు ఉంటాయి, గంటలు మోగుతూ ఉంటాయి, చక్రాలు శబ్దం వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, పల్లెటూర్లకి వెళ్ళి చూడండి, రోడ్ల మీద నుండి వస్తాయి బండ్లు లైన్ వస్తూ ఉంటాయి. అది ఆ శబ్దం విన్నాడండి. ఎవరు? యాకోబు. అప్పటి వరకు ఏమైపోయాడు? ఫెయింట్ అయిపోయాడు, కొలాప్స్ అయిపోయాడు. మినిస్ట్రీ కొలాప్స్ అయిపోయింది, ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయింది. ఎప్పుడైతే ఆ శబ్దం విన్నాడో, వినండి చదవమ్మా. అండ్ ద స్పిరిట్ ఆఫ్ జాకబ్ వాజ్ రివైవ్డ్. అబ్బా, చూసారా? సంఘములో రివైవల్ రావాలంటే యేసయ్యను గురించే వినాలి. కమ్ ఆన్ సే హల్లెలూయా. ధర్మశాస్త్రం చెబితే పాపము రివైవల్ వస్తుంది. యేసయ్య గురించి చెబితే సచ్చినోడు కూడా ఏమవుతాడంటే బ్రతుకుతాడు. కుంటోడు లేచి నడిచిపోతాడు, గుడ్డోడు చూసేస్తాడు, మూగవాడు మాట్లాడేస్తూ ఉంటాడు, ఓ గంతులేసేస్తారు. రివైవల్ అయిపో వచ్చేస్తుంది అనమాట. చూసారా? హీ రివైవ్డ్. తెలుగులో ఏముందమ్మా? తెలుగులో ఏముంది? ఆయన ప్రాణము తెప్పరిల్లిందని చిన్న ఓడి పెట్టేశాడు, కానీ ఇంగ్లీష్లో ఇంకా చాలా బాగుంది. చదువు. అండ్ హీ సా ద వ్యాగన్స్ ఆర్ కమింగ్ క్యారింగ్ హిమ్. రివైవ్డ్. ఎక్కడో నుండి చదవకూడదమ్మా, ఇక్కడ నుండి చదవాలి. ఇంకోటి చదివే కదా పొద్దున్న, హీ గాట్ లైఫ్ బ్యాక్. అది చదువు. అదేంటి? యాంప్లిఫైడ్లో లైఫ్ రిటర్న్. అది ఉంది అక్కడ. లైఫ్ రిటర్న్ అంటే ఏంటి? ప్రాణం వచ్చింది. ఎవరిని గురించి అంటే ఎవరిని పంపించి చూడగానే, యోసేపు పంపించిన వ్యాగన్స్ చూడగానే ఏమొచ్చింది? ప్రాణం వచ్చింది. చూసారా? యేసయ్య గురించి చెప్తున్నప్పుడే, యేసయ్య చేసిన కార్యాలు వింటున్నప్పుడే సంఘానికి ఏమొస్తుందంటే ప్రాణం వస్తుంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా, ఆమేన్. సో మీ ఇంట్లో నీ భార్య బీపీ హైలో ఉంటే యేసయ్య గురించి మాట్లాడాలంతే, బీపీ నార్మల్ అయిపోతుంది. పల్స్ డౌన్కి వెళ్తే ఎవరి గురించి మాట్లాడాలి? గ్రేస్ గురించి మాట్లాడండి, పల్స్ నార్మల్గా వచ్చేస్తుంది. చెప్పండి, చేతులు హల్లెలూయా చెప్పండి. ఎస్ హల్లెలూయా.
సో హిజ్ లైఫ్ రిటర్న్. ఎంత చక్కని వాడు. లైఫ్ వచ్చేసిందట, ప్రాణం తిరిగి వచ్చేసిందట. ఎవరికి? యాకోబు. అప్పుడు ఎలా ఉంటాడు? జప్పర్ లేచి ఉంటాడు. లేచి ఆనందం. ఇంతకుముందు ఏం పాడాడు? నడిపించు రాత్రంతా అన్నాడు. ఇప్పుడు ఆనందం, సంతోషమే యేసుని సన్నిధిలో. చెప్పండి, చూసారా? లైఫ్ వచ్చేస్తుంది. నవ్వు లేనోడికి నవ్వు వచ్చేస్తుంది. చెప్పండి, ఆనందం లేనోడికి ఆనందం వచ్చేస్తుంది. డ్యాన్స్ రానోడికి కూడా ఏమొచ్చేస్తుంది? డ్యాన్స్ వచ్చేస్తుంది. ఎవరి గురించి విన్నప్పుడు? కృపావర్తమానాలు విన్నప్పుడు, యేసయ్య మంచితనాన్ని విన్నప్పుడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. యేసయ్య గొప్పతనాన్ని విన్నప్పుడు. మనుషులు రిలీజియస్ మనుషుల్లా ఉండరు. నవ్వనోడు కూడా నవ్వుతాడు. ఓ ప్రాణం లేనివాడు కూడా ప్రాణం వచ్చేస్తుంది. గొప్ప ఆనందం వచ్చేస్తుంది. గొప్ప సంతోషం వస్తుంది. సంఘం అంతా హ్యాపీగా ఉంటుంది. ఇక గొడవలు ఉండవు, ఇక సమస్యలు ఉండవు. ఎవరు అలిగేవారు ఉండరు, ఎవరు ఏడ్చేవారు ఉండరు, ఎవరు దుఃఖపడేవారు ఉండరు. ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. దేర్ ఈస్ నో రిలీజియస్ పీపుల్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక అలిగేవారు ఉండరు, ఏడ్చేవారు ఉండరు, దుఃఖపడేవారు ఉండరు. అందరూ కూడా ఆనందపడేవారే ఉంటారన్నమాట. ప్రాణము తెప్పరిల్లింది, ప్రాణం వచ్చేసింది దేవునికి. అప్పుడు ఎలా ఉన్నాడు యాకోబు? చెప్పండి, ముసలోడైన యాకోబు లేచి గంతులు వేసేస్తున్నాడు. వాళ్ళ నాన్న తాము కొడుకు పంపిన వ్యాగన్స్ అన్ని ఓపెన్ చేయగానే ఆ వ్యాగన్స్లో ఏమున్నాయి చెప్పండి? పిండి వంటలు ఉన్నాయి. ఆ వ్యాగన్స్లో ఇంకేమైనా నరిషింగ్ ఫుడ్ అంట. నరిషింగ్ ఫుడ్ చెప్పండి, ఎలాంటి ఫుడ్ ఉందట? బ్రెడ్ ఉందంట, గాడిదలు ఉన్నాయట. ఇంకా చెప్పండి, చదవాలి, రీడ్. దాంట్లో వాట్ ఈస్ దేర్ ఇన్ దాట్ నరిషింగ్ ఫుడ్? చెప్పండి, మిల్క్ ఈస్ దేర్. చెప్పండి, ప్యాకింగ్ చేసి పంపించేశాడు. ఎవరు? యోసేపు. మేబీ యాకోబులా ఓపెన్ చేయగానే బూస్ట్ వచ్చి ఉంటుంది. చెప్పండి హల్లెలూయా. బూస్ట్ వచ్చాడు. హల్లెలూయా అని ఉండొచ్చు. ఎవరు? యాకోబు. రూబేన్ చూసి, అమ్మ నాయన, ఇంతసేపు మనం వెళ్తూ ఉన్నాం, మనోడికి ఏం లేదు. 10 ఆజ్ఞలుంటే లైఫ్ రాదు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. 10 మంది ఉన్న లైఫ్ రాలేదు. చెప్పండి ఆమె. ధర్మశాస్త్రం ఉంటే లైఫ్ రాదు. యోసేపు ఉంటేనే లైఫ్. యోసేపే యేసయ్యా. రూబేన్ అనుకొచ్చారు, మేమున్నాం కదా డాడీ. మీరున్నా ఒకటే, సచ్చినా ఒకటేరా నాయన. ఎవరు కావాలి? అది ఇంకా తీండ్రా. మీరెందుకురా పుట్టారు? తినడానికి పుట్టారు. ఆడ చూడరా పెట్టడానికి పుట్టాడు. ఓపెన్ చేస్తా ఉంటే ఇంతలో బోర్న్ బిట్ట కనపడదు. ఆరెంజ్ జ్యూస్ చెప్పండి. ఈ పక్క చూడగానే ప్యారడైజ్ బిర్యానీ. కమా చెప్పండి హల్లెలూయా. ప్యాకెట్లు పంపేశాడు. ఇంతలోపుగా ఒక షర్ట్ పంపించాడు. మా నాన్న బతికే ఉన్నాడంటే మంచి ఈ షర్ట్ వేసుకోమని చెప్పాను. టీ షర్ట్ వేసేసి ఉంటాడు. యంగ్ మ్యాన్ అయిపోయాడు. చెప్పండి, 440 సంవత్సరాల ఈ లేవి పాడైపోయినోడిది ఇది అసలు గుర్తే లేదు. మనకైతే పాపి నాయనా అని ఏడుస్తూ కూర్చుంటాం. యేసేపు చేసిందని చూడగానే మూటలిప్పేశాడు. నడవండ్రా కొడుకు చూడాలి. హల్లెలూయా. ఏ బండ్లు ఎద్దులు ఎక్కడ? అంతే. దాని వెనకాల బోల్ సర్వెంట్లు వచ్చారు. మళ్ళీ నమస్తే సార్ అన్నారు. అమ్మ నాయన ఇంతవరకు ఎవరు దండం పెట్టలేదు మనకి. హల్లెలూయా. రెండ్రా బాబు, రెండ్రా నాయన. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. మీరెవరు బాబు అంటే మీరెవరు అంటారండి సార్? మీ అబ్బాయి పనులు. నాయన ఎంతమంది ఉన్నారా మీరు? ఎవడు వీళ్ళకి పని చెప్పనిస్తలేదు. నాన్నగారికి బట్టలు వేసేశారు, బండి ఎక్కేశాడు. నాన్నగారు ఎలా ఉన్నాడు చెప్పండి. ఎవరు చూస్తారు? 17 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 17 years చూస్తున్నాడు. ఎవరిని చెప్పరమ్మా? 17 సంవత్సరాలు యోసేపుని చూస్తున్నాడు. ఎలా ఉండి ఉంటాడు? బండి తోలండి, స్పీడ్గా తోలండి. అని వెళ్ళిపోతుంటే అక్కడ ఉంది. దూరా నుండి తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఎలాగుందో అలాగుంది సీన్. వచ్చి అక్కడ ఉంది, మెడ మీద పడుకుని. రిఫరెన్స్ చదవమ్మా అమ్మగారు. మెడ మీద రారా, మెడ మీద పడిపోయి, నేను యాకోబుని యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చదవమ్మా, ఎన్నో వచ్చిన త్వరగా. మెడ మీద పడుకుని. అమ్మా ఎంత 46:29 చదవమ్మా. యోసేపు రథము సిద్ధము చేయించి ఎదుర్కొని, అబ్బాబ్బా ఈ రథాలు వస్తున్నాయి, ఈ వ్యాగన్స్ వస్తున్నాయి. మరలా రథం మీద బయలుదేరిపోయాడు కొడుకు. హల్లెలూయా.
గోషేనుకు వెళ్ళి కనబడెను. అబ్బబ్బా, ఎవరో యోసేపు మెడ మీద పడి, మెడ మీద అంటే ఇలా పడిపోయి, మెడ మీద పడి మెడ పట్టుకుని పిసికేసాడా? యోసేపు ఎప్పుడు చంపడు. హల్లెలూయా. మెడ మీద పడి ఎంతో ఏడ్చాడు. డాడీ లేక నేను నిమిషమైన. డాడీ ఏడుస్తున్నాడు, ఈడు ఏడుస్తున్నాడు. ఈ పెద్దోళ్ళు గుడ్ల గూబులా చూస్తున్నారు. ఎవరో రూబేను. హల్లెలూయా. ఓ ఏడుపు. చెప్పండి, నాన్న పెళ్ళయిందిరా నీకు అని ఉంటాడు. ఎవరో ఏమే ఎక్కడున్నావు? ఆమె పేరు హస్సనా ఏదే పేరు? ఏం పేరమ్మా? ఆయన పేరు యూసుఫ్ గారి పేరు, భార్య పేరు హసన్ కాదు, హసీనా. ముస్లిం పేరులా ఉంది. హల్లెలూయా. హసీన్ అన్నాడు. హసీ అన్నాడు. ఏమిటండి? మా డాడీ వచ్చాడమ్మా. ప్రైజ్ లాడ్ అంకుల్, ప్రైజ్ లాడ్ మామయ్య గారు. ఎంత అందంగా ఉన్నావమ్మా, నా దగ్గర ఉన్న ఇలాంటి పెళ్లి చేయకపోతున్నామ్మా నీకు. చెప్పండి హల్లెలూయా. ఎంతమంది పిల్లలు నాయనా నీకు? స్వరం కూడా మారిపోయి ఉండొచ్చు. ఓరే ఎఫీ, ఆడి పేరు ఏం పేరు? మన్సీ, నాన్సీ అన్నాడు. ఇంకొకటి పేరు ఏం పేరు? ఎఫ్రీ. వేర్ ఆర్ యూ? ఐమ్ హియర్ డాడ్. అవర్ గ్రాండ్ ఫాదర్ హస్ కమ్. హూ ఇస్ దిస్ గోల్డ్ మ్యాన్? నాన్న పట్టుకుని తాత 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 ఈజ్ అ గ్రాండ్ ఫాదర్ అంటే ఇంకా ముద్దులు పెట్టుకుని ఎలా ఉంటుందో చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ప్రామిసెస్ ఫుల్ఫిల్. చెప్పండి ఆమేన్. ఏదో ఒక రోజున వాగ్దానం నెరవేరవలసిందే, లేకపోతే క్రీస్తు సంబంధి కాదు నువ్వంతే. చెప్పండి. ఇక లోనికి వెళ్ళి యాకోబు, డాడీ సిట్ డౌన్. గవర్నర్ కదా, గవర్నర్ ఇల్లు ఎలా ఉంటుంది? ఇప్పుడు గవర్నర్ రూలింగే కదా మనకి. హల్లెలూయా. కూర్చోబెట్టాడు. కూర్చోగానే 4-5 వచ్చి, సార్ జ్యూస్. అక్కడ కరువు కదా, అక్కడ ఏం దొరకలేదు. సార్ కెన్ యూ చేంజ్ యువర్ డ్రెస్? అబ్బబ్బా, మొత్తం అంతఃపురం ఐగుప్తులో పెద్ద ఇల్లు అరేంజ్ చేశాడు. ఇంతలో ఒక ఐగుప్తు రాజుగారికి అన్నాడు, వీళ్ళ ఫ్యామిలీ ఎంత వచ్చిందంటే, అరే పెద్ద ఇల్లు ఇచ్చేయండి బాబు అన్నాడు. ఇక చూడండి ఎంత హ్యాపీనెస్. సో 3 things హ్యాపెండ్. ఒకటి ఏంటంటే, దయచేసి ఈ 3 విషయాలు: స్పిరిట్ రివైవ్డ్, హోప్ రీబోర్న్, సారో అండ్ సాడ్నెస్ ఓవర్. స్పిరిట్ రివైవ్డ్, hope reborn, and shadow and sorrow over. Wagon is on the way. Holy Spirit is telling me, your wagons dispatched on the cross of Calvary 2000 years ago. నీ వ్యాగన్స్ ఎప్పుడో డిస్పాచ్ అయిపోయాయి. Hallelujah. It is already released. It is on the way. Maybe today, by the time you go home, you have to take your package. Maybe early morning, hallelujah. Maybe one phone call, hallelujah. Maybe email, hallelujah. Maybe promotion, hallelujah. Your wagons already dispatched. Amen. ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ ఎప్పుడో రిలీజ్ అయిపోయాయి. సో వాగ్దానాలు నెరవేరుతాయి. డోంట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లమ్స్, డోంట్ లుక్ ఎట్ యువర్ సరౌండింగ్స్, డోంట్ లుక్ ఎట్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. యు ఆర్ ద ప్రామిస్ చైల్డ్. దట్ ఈస్ కాల్డ్ ఎక్సీడింగ్ ఫేవర్. అది ఎక్సీడింగ్ ఫేవర్ అండ్ గ్రేస్. దేవునికి స్తుతించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలో మన పాలు పొందుదాం. దేవునికి మహిమ కలుగునుగా. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకొని 1 నిమిషం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. వాట్ ఎ గ్రేషియస్ గాడ్. ఓ స్పిరిట్ హస్ రివైవ్డ్, హోప్ రీబోర్న్, హోప్ రీబోర్న్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. షోరబ షకలరబర షదరబ. కమ్ ఆన్, లెట్ us church
Rejoice in him. Rejoice in him. Hallelujah. Hallelujah. Amen. ఎన్నోసార్లు ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రికి రొట్టె ఎత్తుకొని, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ప్రభు శరీరం మీ దగ్గరికి వస్తున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా తీసుకునండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తి చూపించండి ఎవరైతే ఇందులో తీసుకుంటారో. ఇంకా కొంతమంది బ్రదర్స్ రండి. హల్లెలూయా. కమ్ ఆన్, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ రవి గారు కూడా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మీ చేతులెత్తి చూపించండి. పాస్టర్స్ మీ దగ్గరకు వచ్చి తీసుకొచ్చిస్తారు. హల్లెలూయా. చేతులెత్తి చూపించండి. థ్యాంక్ యూ ఫర్ ద క్రాస్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ద క్రాస్. హల్లెలూయా. Oh, wagons are on the way. Joseph is alive. That's why wagons are coming on the way. Hallelujah. అందరూ కూడా ప్రేయర్ చేసుకోండి. This is the body of Christ. It is the cup of blessing. Don't remember your sins. Remember him and believe that you are forgiven. You are deeply loved, highly loved. This is his body. When you are eating this body, ఈ శరీరం మీరు తింటున్నప్పుడు మీ శరీరంలో ఆరోగ్యం వస్తుంది. తీసుకోండి. అందరు ప్రేయర్ చేసి తీసుకోండి. అందరు ప్రార్థన చేసుకోండి. ఆ ప్రకారమే భోజనమైన పిండి ముట్టకు పాత్ర ఎత్తుకొని, ఇది నా రక్తం అన్న క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్పాడు. ప్రేయర్ చేసి తీసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు చూపించండి. మీ దగ్గర తీసుకొస్తారు. అది తీసుకొని యేసయ్య రక్తం అని గ్రహించి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుని, ఆయన రక్తము నీ రక్తమైన రక్తంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నా నీతిని గాక నీ నీతిలోనే నన్ను స్థాపించవే. అందరు ప్రార్థన చేసుకుని తీసుకోండి. తీసుకోండి. మరణ భయమును తీసి జీవమిచ్చినావే మాధు యేసయ్యా. 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 నా యేసయ్యా. యేసయ్యా. అందరూ లేచి నిలబడదాం. మరణ భయం పోయింది. ఎన్నో సంవత్సరాలున్న హడల్స్, ఎన్నో సంవత్సరాలున్న పిరిగితనం, భయం పోయింది. యాకోబు జీవితాంతము ప్రతికూలమైనవే విన్నాడు. కానీ ఏనాడు ఈ వాగ్దానం నెరవేర్చబడ్డానికి ఏమీ ఆయన చేయలేదు. వాగ్దానం నెరవేర్చుకోవడానికి నీ పరిశుద్ధత కాదు, నీ నీతి కాదు,
అది నీ ద్వారా నెరవేర్చబడితే అది వాగ్దానం కాదు. వాగ్దానం యేసు రక్తము ద్వారానే, యేసయ్య ద్వారానే నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. వాగ్దానం డిలే అయినా నెవర్ విల్ డినై. హల్లెలూయా. ఒక మాట మీకు చెప్పాలి. జోసెఫ్ సెంట్ ప్రొవిజన్, నాట్ ఎ ప్రొసీజర్, నాట్ ఎ పాలసీ. He sent a provision. Amen. ప్రొవిజన్ పంపించి ఆయనకు ఒక దర్శనం వచ్చింది. స్టార్టింగ్లో చెప్తారా? 12 నక్షత్రాలు ఒక నక్షత్రానికి ఏం చేస్తున్నాయి? నమస్కారం చేస్తున్నాయి. నాన్న, అన్నదమ్ములారా నమస్కారం చేయండి, అప్పుడే నీకు నేను ప్రొవిజన్ ఇస్తానని చెప్పలేదు. జీసస్ నెవర్ టెల్ దట్. యు kneel down. You kneel down before me, I will help you. No, you have a promise. ప్రామిస్ ప్రకారం మనకు చేయాలి. హల్లెలూయా. ఓకే. ఐజయా 58:14 అమ్మగారు ఒక రిఫరెన్స్ చెప్తారని చెప్పారు. 58:14 నీవు యెహోవాయందు ఆనందించెదు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే.